మిస్టర్ రాంబాబు సార్. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు సార్. కోట్ల ఆస్తికి వారసురాలు కాబట్టి డెఫినెట్గా మర్డర్ ప్లాన్ అని అర్థమవుతుంది. అప్పలరాజు నోరు విప్పితే గానీ మనకు నిజం తెలిసే అవకాశం లేదు సార్. అప్పలరాజు వదిలి గతం మర్చిపోయాడు కాబట్టి ఇగ్నోర్ చేసేద్దాం. నందిక దగ్గరే మొత్తం మిస్టరీ ఉందని నా అనుమానం. ఎగ్జాక్ట్లీ సార్, నా అనుమానం కూడా అదే. కానీ ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసే తెలివితేటలు ఉన్నాయా, లేకపోతే ఈ కేసులో ఇంకా ఎవరైనా హెల్ప్ చేసి ఉండుంటారా? ఈ కేసు నాకు ఒక ఛాలెంజ్. దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి. హలో, వెళ్ళి చాపా దిండి తెచ్చుకోండి. దేనికి? ఇది నేల మీద పడుకోవడం ప్రాక్టీస్ అవుతుందేమో. అయితే మనం ఎందుకు తెచ్చి పెట్టాలంట? వెళ్ళి తెచ్చుకోమను. వస్తే నేల మీద పడుకోవాల్సిన కర్మ నాకేంటే? మీలాంటి వాళ్ళ కోసమే చేపలు కనిపెట్టారు తెలుసా? నువ్వు సచ్చినా సాప్ మీదే ఎత్తారు తెలుసా? చంపేస్తా. నోరు మూసుకొని చాపా దిండి తెచ్చుకొని నా గదిలోకి రండి. నీ గదిలో బెడ్ ఉందిగా. ఉంటే మాము బెడ్ మీదే పడుకుంటాం. మీ మొహాలకి నా బెడ్ మీద పడుకునేంత సీన్ లేదు. అయితే ఎల్లి విరాట్ బాబు బెడ్ మీద పడుకుంటాం. ఏంటే ఇంత ధైర్యమే నీకు? మరి అమ్మగారు నీ గది విరాట్ బాబు గదికి తప్ప అన్ని గదులకు తాళాలేసుకొని వెళ్ళారు కదా. అందుకేనే నా రూమ్ లో పడుకోమంటున్నాను. అక్కడైతే బెడ్ కావాలి. ఛాన్సే లేదు. కావాలంటే బ్రెడ్ స్లైసెస్ ఇస్తాను, కింద పరుచుకుని పడుకో. ఏంటి న్యూసెన్స్? విరాట్ సార్, ఏంటి వీళ్ళ డ్రామా? నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నారు. అతిథిని నేల మీద పడుకోమనడం న్యాయమా విరాట్ బాబు? నేల మీద కాదే, చాప మీద పడుకోమనగా. చాపైన నేల మీద కదా వేసుకోవాలి. వీళ్ళిద్దరూ లంకకు లంకినిలే దాపరించారు. లంకల్లో రాక్షసులే ఉంటారు. మీరిద్దరూ రాక్షసులా? నా గది కిటికీ దగ్గర మీలాంటి దెయ్యం ఒకటి కనిపించింది. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా పడుకోమని చెప్దామని వచ్చాను. అబ్బచ్చా, చెవులో పువ్వులున్నాయి విరాట్ బాబు. దెయ్యం పడుకునే ముందు నేను అన్న మాటే నాకే అప్పచెప్తున్నారా? ఆ వంకెట్టుకొని నన్ను లేపడానికి వచ్చినానని చెప్పొచ్చు కదా. అయినా ఈటొచ్చారు, నన్ను లేపొచ్చు కదా. మధ్యలో దాన్ని లేపుతారేంటి? వీళ్ళు నాటు వైద్యాలు, పాము మంత్రం, తేలు మంత్రం తెలిసిన వాళ్ళు కదా. దెయ్యం రాకుండా ఏదన్నా మంత్రమో తంత్రమో చేస్తారని లేపాను అంతే. మంత్రము తంత్రమే కదా, అవన్నీ మాకు ఎన్నతో పెట్టిన ఇచ్చలే. పదండి, దానంతా చూద్దాం. రాయకుండమా, పదండి. ముందు మీరు పదండి. అయ్యో, రండి రండి. రా రా రా, పద. ఏమైంది? ఉన్నది ఏముంది? దెయ్యం ఈడనే ఉన్నది. ఎక్కడ? మీకు నుండి కొండమా, ఉప్పు, ఎండుమిరపకాయలు, సెప్పు, సీపురు, అట్రా. అవన్నీ ఎందుకు? వచ్చాక తెలుస్తుందిలే.
విరాజా వీళ్ళకన్నా పెద్ద దయ్యాలు ఎక్కడుంటాయి? అందుకే వీళ్ళు రాగానే తోక ముడిచి పారిపోయాయి. ఏయ్, ఎవరే గుద్దింది? నా చెయ్యే ఖాళీ లేదు. దయ్యం లేదన్నావుగా, ఈయన్నే ఉన్నానని చెప్తుంది. విరాట్ బాబుని ముట్టుకుంటే తల బద్దలు కొడుతుందట. బుర్ర పట్టుకొని నిలబడినది. చెప్పు తెగుద్ది. నన్నా దయ్యాన్ని దయ్యాన్ని దయ్యాలే. దూరం జరగవే, బయటికి నడవే. అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగోండి, పట్టుకోండి. మీరిద్దరూ బాగా నమిలి గుమ్మ ముద్దర తుప్పుకుని ఊసేయండి. ఉమ్మండి ఉమ్మండి. ఇదా తినా తినండి తినండి. కారం. నీకు కారం కావాలా దయ్యం కావాలా? తప్పదు, తిను. తిను తినండి. కారం. దయ్యం ఉప్పు తిను. ఉప్ప తిను. పోని పోని. ఏయ్, ఇంకా అదేం రాదా? సచ్చినా రాదు. రాదు రాదు. హలో, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? రాదు. ఎందుకంటే ఆ దయ్యాల మేమే. మళ్ళీ విరాజ్ సార్, చూసారా? ఇవి మనల్ని దయ్యాలని భయపెట్టించాయి. ఇటువంటి విరాజ్ సార్. ఇటువంటి సార్. సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం.